నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీటితో కలకలలాడుతోంది. భారీ వర్షాలకు తోడు ఎగువ నుంచి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో శ్రీరామ్ సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1079.7 అడుగులుగా ఉంది. అటు జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 51.590 టీఎంసీలకు చేరింది. అటు ఎగువ నుంచి వరద వస్తుండటంతో మరింత పెరిగే అవకాశం ఉంది. భారీ వర్షాలకు తోడు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదలతో నిజామాబాద్ జిల్లాలోని గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి గోదావరి నదిలోకి భారీగా వరదలు చేరుతుండటంతో కందకుర్తి త్రివేణి సంగమం దగ్గర గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. గోదారమ్మ ఉరకలేస్తుండటంతో కందకుర్తి త్రివేణి సంగమం దగ్గర గల శివాలయం పూర్తిగా నీట మునిగిపోయింది. కందకుర్తి త్రివేణి సంగమం గోదావరి ఉధృతికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. తెలంగాణ మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదారమ్మ పరవళ్లు తొక్కుతుంది. మహారాష్ట్రలో ఎస్ఆర్ఎస్పికి ఎగువన మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ పూర్తిగా నిండుకోవడంతో అక్కడ ఉన్నటువంటి డ్రాగన్ ప్రాజెక్ట్ అయినా గైక్వాడ్ ప్రాజెక్టు కావచ్చు, విష్ణుపురి ప్రాజెక్టు కావచ్చు, అందిరా ప్రాజెక్టు కావచ్చు, అన్ని ప్రాజెక్టుల గేట్లు వదలటంతో ఒక్కసారిగా వరద ఉరకలేస్తుంది. ప్రస్తుతం మనం కందకుర్తి త్రివేణి సంగమం వద్ద ఉన్నాం. త్రివేణి సంగమం వద్ద ఇటు ఆరిద్ర, అటు మంజీరా, ఇటు గోదారమ్మ మూడు కలిసి ఒక ఉగ్ర రూపం దాల్చుతున్నటువంటి పరిస్థితి. ఈ నది అంటే గతేడాది కూడా ఈ స్థాయిలో భారీ వర్షాలు కురిసి వరద వస్తుంది. ఈసారి కూడా ఇటు రెండు రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల గోదారమ్మ ఉగ్ర రూపం దాల్చిందని చెప్పవచ్చు. ప్రస్తుతం 2,36,000 క్యూసెక్కుల నీటితో ఇక్కడ కందకుర్తి వద్ద మనం చూడవచ్చు గోదావరి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే గత రాత్రి నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో ఇటు అధికారులు కూడా పూర్తిగా లోతట్టు ప్రాంత ప్రజలను కావచ్చు, గోదారమ్మ పరివాహక ప్రాంత ప్రజలను కావచ్చు పూర్తిగా ఎక్కడికక్కడ అప్రమత్తం చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం ఎస్ఆర్ఎస్పిలోకి భారీగా వరద కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ 5 రోజుల్లో దాదాపు 25 టీఎంసీల వరకు నీరు చేరిందని అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎస్ఆర్ఎస్పి పూర్తి స్థాయి నీటి మొత్తం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1077 అడుగులకు చేరింది. ఇక టీఎంసీలో చూస్తే మాత్రం 91 టీఎంసీలకు ప్రస్తుతం 47 టీఎంసీల వరకు చేరింది. ఈ వరద ప్రవాహం ఇలాగే మరో 2 రోజులు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టు అటు మహారాష్ట్ర అధికారులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ బోధన్కు సంబంధించినటువంటి ఎంఆర్ఓ గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఎట్లా ఉంది ఈ వరద వృద్ధి, ప్రజలను ఎలా అప్రమత్తం చేస్తున్నారు? మనము ఇక్కడ కామదారులను అందరినీ పెట్టి వీఆర్ఓస్ని కూడా ఇక్కడే ఉంచుతున్నాము. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఇటు సైడ్ రాకుండా చూస్తున్నాము. ఇలాంటి అప్రమత్తంగా ఉంచడం కోసము అన్ని చర్యలు తీసుకోబడుతున్నాయి. వాటర్ ఫ్లో ఇంట్లో రోజు రోజుకి పెరుగుతుంది కాబట్టి తగు చర్యలు తీసుకుంటున్నాం. వరద ఉధృతి పెరగడంతో అటు లోతట్టు ప్రాంత ప్రజలను కూడా ముందస్తుగానే అప్రమత్తం చేశామని, వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పూర్తి చర్యలు చేపడుతున్నాయని చెప్పేసి ఇటు అధికారులు కూడా చెప్తున్నారు. మొత్తానికైతే ఇటు తెలంగాణలో కావచ్చు, అటు మహారాష్ట్రలో కావచ్చు కురిసినటువంటి భారీ వర్షాలకు వరద ఉధృతి అయితే మాత్రం కొనసాగుతుంది. కనీవిని ఎరగని రీతిలో మనం చూడవచ్చు, గోదారమ్మను చూడవచ్చు. కనీవిని ఎరగని రీతిలో దాదాపు 2,60,000 క్యూసెక్కుల నీటితో గోదావరి ప్రవహిస్తుండటంతో ఇక్కడ ప్రజలు కూడా చాలామంది ఇక్కడికి వచ్చి ఈ అద్భుతమైనటువంటి దృశ్యాలను చూస్తున్నారు. గోదావరమ్మ పరవళ్ళు తొక్కుతున్నటువంటి పరిస్థితిని ఇక్కడ చూస్తున్నారు. బోలో कैसा है? पानी ज़्यादा है भाई, पानी ज़्यादा है. पानी कब से कल से आ गया, रात को भी शाम को भी आ गए, ज़्यादा पानी आ गया. अच्छा 2-3 साल का बाद अभी देख रहे हैं पानी. तुम कहाँ से आए? मैं पेगड़ेपल्ली से. మంచిగా ఉన్నది సారు. ఇప్పుడు 2-3 సంవత్సరాల నుంచి ఇంత వరద రాలేదు. ఇప్పుడు బాగా వర్షాలు పడటం వలన బాగా పెద్ద వరద సంఖ్యలో వస్తుంది. అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాం సార్. మనం చూడవచ్చు కందకుర్తి ప్రాచీనమైనటువంటి టెంపుల్ కూడా అక్కడ ఉంటుంది. టెంపుల్ కూడా పూర్తిగా నిండిపోయినటువంటి నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితి. దాదాపు 3 ఏళ్ల తర్వాత ఈ స్థాయిలో వరద వచ్చిందని చెప్పేసి ఇటు ఇక్కడ ఉన్నటువంటి కందకుర్తి గ్రామానికి చెందిన ప్రజలు కూడా చెప్తున్నారు. అయితే ఆ టెంపుల్ ఆలయం చాలా చారిత్రాత్మకమైనటువంటి ఆలయం, శివాలయం ఉంటుంది. అక్కడ ఏ పుణ్య స్నానాలు చేసేందుకు ముఖ్యంగా ఇటు పుష్కరాల్లో కావచ్చు, ఇక్కడే కందకుర్తి ఘాట్ కూడా ఉంటుంది. అక్కడ పుష్కర ఘాట్లు కూడా పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి. ఆ శివాలయం కూడా పూర్తిగా నీటిలోనే మునిగిపోయినట్టు కనిపిస్తుంది. అక్కడ అసలు శివాలయం ఆనవాళ్ళు కూడా ఎక్కడ లేనటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడవచ్చు. దాదాపు అంటే
ఈ వరద ఈ రోజుగా అలాగే రేపటి వరకు కూడా ఈ విధంగానే కొనసాగే అవకాశం ఉన్నట్టు అటు అధికారులు కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి మాత్రం ఇటు మహారాష్ట్రలో కావచ్చు, అటు గోదావరి పరివాహక ప్రాంతంలో వర్షాలు కూడా తగ్గుముఖం పట్టాయి. మరో 2 రోజుల పాటు వర్షాలు కూడా ఉన్నాయని అటు అధికారులు చెప్తున్నప్పటికీ వర్షాలు పడితే మాత్రం గోదారమ్మ మరింత పరవళ్లు తొక్కే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతానికైతే 2,60,000 క్యూసెక్ల నీటితో గోదావరి ఇక్కడ ప్రవహిస్తుంది. ఈ ప్రవహిస్తున్నటువంటి గోదావరి అంతా ఎస్ఆర్ఎస్పిలోకి చేరుతుంది. ఎస్ఆర్ఎస్పి మరో 2 రోజులు ఈ విధంగానే వరద ప్రవాహం కొనసాగితే మాత్రం ఎస్ఆర్ఎస్పి పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇటు ఎస్ఆర్ఎస్పి అధికారులు కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. కెమెరా పర్సన్ రంజిత్తో శ్రీకాంత్, టీ న్యూస్, నిజామాబాద్ నుంచి.